కోరుట్ల వైష్ణవి హత్య కేసు మిస్టరీ వీడింది. కట్నం కోసం వైష్ణవిని హరిబాబు వేధించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి వైష్ణవితో గొడవ పడ్డాడు. మొదట గొంతు నిలివాడు హరిబాబు. ఆ తర్వాత చేతులు నుదుటిపై కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 నెలల క్రిందట వైష్ణవి హరిబాబు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వైష్ణవి 4 నెలల గర్భిణి. యూట్యూబర్గా ఉన్నారు వైష్ణవి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలం కాపురం సాఫీగానే సాగింది. కానీ అదనపు కట్నం కోసం వేధించినట్టుగా తెలుస్తుంది. అసలు కట్నమే లేదు అసలు, ఎందుకంటే వీళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇక కట్నం తీసుకురావాలంటూ కూడా వేధించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు వైష్ణవి ప్రతి వ్యవహారాన్ని ఫిల్మ్ చేసి పెట్టడం, ఆ వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో ఇక దాన్ని అవమానంగా భావించాడు హరిబాబు. వీడియోలు తీయడం మానేయాలంటూ కూడా ఆమెతో గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది, మాటామాట పెరిగింది. సోమవారం అర్ధరాత్రి ఆమెను విచక్షణరహితంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి ఆమె భర్త హరిబాబు హత్య చేయడం వెనుక చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఆమె భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జగిత్యాలలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు ఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది. యువతితో 100 ఏళ్ళు ఉంటానంటూ నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకొని నిండు గర్భిణి చేసి చంపడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహ విషయాలు మిన్నంటాయి. హరిబాబును కఠినంగా శిక్షించాలంటూ, లేకుంటే తామే చంపుతామంటూ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ఏనుకోటి గుట్టకు చెందినటువంటి హరిబాబు 8 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏనుకోని గుట్టకు చెందిన హరిబాబుతో వివాహమైన తర్వాత అత్తారింట్లోనే హరిబాబు కాపురం పెట్టాడు. ఇక ఈ నేపథ్యంలోనే హరిబాబు పెళ్లి చేసుకోవడం ఆ యువతి కుటుంబ సభ్యులకు అసలు ఇష్టం లేదు. కానీ అతగాడు బలవంతం పెట్టడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో అతను ఏకంగా అత్తారింట్లోనే తిష్ట వేశాడు. పెళ్లి తర్వాత అత్తారింటికి రానివ్వడంతో తల్లిగారి ఇంటికి సమీపంలోనే ఇల్లు తీసుకొని కొత్త కాపురం పెట్టారు. కొన్ని నెలలు బాగానే సాగిన కాపురం ఆ తర్వాత క్రమంగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల హరిబాబుకు మరో యువతితో కూడా ఎఫ్ఐఆర్ ఏర్పడంతో అది కాస్త వైష్ణవికి తెలియడంతో గొడవలు పెరిగాయి. మరోవైపు ఈ విషయం వైష్ణవి తన ఇంట్లో కూడా చెప్పింది. పెద్దలు హరిబాబుది తప్పని వారించారు. పెళ్లి చేసుకొని ఇలాంటి పనులు ఏంటంటూ కూడా మందలించారు. ఒకవేళ ఆమెతో ఉండేది ఉంటే ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాం అంటూ వారించారు. అయితే హరిబాబు పెళ్లి తర్వాత అత్తింటి ఆస్తులపై కన్నేశాడని, తనకు కట్నం కావాలని వేధించాడని విషయం కూడా వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్గా వచ్చిన సంపాదన విషయంలో కూడా భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. కట్నం విషయంలో భార్య అంగీకరించకపోవడంతో యూట్యూబర్ వైష్ణవిని హరిబాబు అత్యంత దారుణంగా హత్య చేసి పరారైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా ప్రేమించి పెళ్లి చేసుకొని 4 నెలల గర్భవతి అని కూడా చూడకుండా హత్య చేయడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై నిందితునికి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. హరిబాబు వ్యవహారంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా జనాల జీవితాల్లోకి ఏ రకంగా ప్రభావితం చేస్తుందో మనకు ఈ కేసు కూడా మరొక ఉదాహరణగా మారింది. చాలామంది సోషల్ మీడియాని ఫాలో అవుతూ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని కొంతమంది జీవితాలు పాడు చేసుకుంటూ ఏకంగా భర్తలను చంపించిన ఘటనలు చూసాం. ఇక్కడ ప్రైవేట్ జీవితాలు కూడా పూర్తిగా బహిర్గతం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని వీడియో తీసి, ప్రతి అంశాన్ని రీల్ రూపంలోనో లేదా వీడియో రూపంలో తీసి యూట్యూబ్లోనో లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయడం, వాటిని జనాలకు చూపించడం ఒక పరిపాటిగా అలవాటు చేసుకున్నారు కొంతమంది. కొన్ని అంశాల్లో, కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు లేదా ఇతరత్ర అంశాలు గోప్యంగా గుట్టుగా జరగాల్సిన అంశాలను కూడా పూర్తిగా బహిర్గతం చేసుకుంటున్నారు. ఇక్కడ హరిబాబు వైష్ణవి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వైష్ణవి పూర్తిగా వాటిని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం హరిబాబుకు నచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ప్రతి అంశాన్ని కూడా ఇటీవలి కాలంలో ఈ విషయం పక్కన పెడితే, వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే చాలామంది కూడా ప్రతి అంశాన్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని, వాళ్ళు తిన్నది పడుకున్నది ప్రతిదీ రోజువారీ టైం టేబుల్ ఏం చేస్తున్నారు, పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా
పాచి మొహాలతో కూడా వీడియోలు చేస్తూ పెడుతున్నారు కొంతమంది. వాళ్ళు తినే తిండి, వాళ్ళు కట్టుకునే బట్టలు, ఏ రకమైన డ్రెస్సులు వేస్తున్నారు, ఇలా రకరకాలుగా చాలా వింతగా తయారవుతుంది సోషల్ మీడియానే. అంతేకాదు హోమ్ టూర్ అని, ఫ్రిడ్జ్ టూర్ అని, ఇంకేదో రకరకాలుగా పూర్తిగా ఇంటి గుట్టును, ఇంటి వ్యవహారాలను లేదా వ్యక్తిగత జీవితాలను ఇలా కొంతమంది బహిర్గతం చేసుకునే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ హరిబాబు వైష్ణవి వ్యవహారంలో మాత్రం ఈ ఇద్దరు వైష్ణవి యూట్యూబర్గా మారిన తర్వాత కొద్ది రోజుల పాటు బాగానే ఇద్దరు సరదాగా వీడియోలు చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో ఇక వాటన్నిటిని కూడా ఆమె వీడియో రూపంలో పెట్టడం హరిబాబుకు నచ్చనట్టుగా తెలుస్తుంది. అయితే వీడియోలు చేయొద్దంటూ కూడా మందలించినట్టుగా తెలుస్తుంది. హరిబాబు వేరే అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడం దీనంతటి కారణంగా తెలుస్తుంది. అది నిలదీసినందుకు కట్నం తీసుకురమ్మని ఆ దుర్మార్గుడు ఆమెను వేధించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు 4 నెలల గర్భిణి కూడా చూడకుండా ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యాడు. ఇంత దుర్మార్గం! ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళని ఎదిరించి హరిబాబు అనే వ్యక్తి కోసం ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వస్తే నమ్మి వచ్చిన అమ్మాయిని అంత కిరాతకంగా హత్య చేయడం, అలాగే హత్య చేసి పారిపోవడం చాలా దారుణమైన ఘటనగా స్థానికులు అభివర్ణిస్తారు. ఒక్కసారి వాళ్ళిద్దరిని చూస్తే కూడా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. వైష్ణవి ఒకవేళ ప్రతి అంశాన్ని మెచ్యూరిటీ ఉన్నా లేకపోయినా వీడియో చేసి పెట్టడం అతనికి నచ్చిందో నచ్చలేదో, కానీ మొత్తం మీద ఈ వ్యవహారాలన్నీ కూడా ముదిరి పాకాన పడ్డాయి. ఏకంగా ఆమెకు ప్రాణాంతకంగా ముప్పుగా పరిణమించింది. ఆ హరిబాబు అనే వ్యక్తి ఏకంగా తన భార్య అయినటువంటి వైష్ణవిని కిరాతకంగా పొడిచి చంపడం ఇది సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు, అసలు మొత్తం వ్యవహారంలో హరిబాబు పాత్ర ఏంటి, వైష్ణవి ఏం చేసింది, ఇద్దరి మధ్య ఎలాంటి వ్యవహార శైలి ఉంది, ఇద్దరి వ్యవహారంలో చివరికి ఏం జరిగింది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో అనేక అంశాలు బయటపడ్డాయి. ఒక్కసారి స్థానిక ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడారో చూద్దాం. యూట్యూబర్ వైష్ణవి నిన్న రాత్రి సమయం లోపల హత్య జరిగినటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీఏ గారు. సార్ చెప్పండి, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమని ఫిర్యాదు చేశారు, అసలు ఏంటి? ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ కురుట్ల పిఎస్ పరిధిలో మాదాపూర్ అనే గ్రామంలో ఈ వైష్ణవి అనే అమ్మాయిని వాళ్ళ భర్త మర్డర్ చేసినట్టు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయిని డౌరీ హెరాస్మెంట్ కింద అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని చంపివేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే డౌరీ డెత్ కింద కేసు నమోదు చేసుకుని డిఎస్పీ గారు యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం హరిబాబు మీ ఆధీనం లోపల ఉన్నాడు, ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు అంటున్నారు, నిజమో? ఇంకా లేదండి, అమ్మాయిని మర్డర్ చేసిన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమైన తొందరగా పట్టుకొని అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు వైష్ణవ్ సంబంధించినటువంటి వారు హరిబాబుతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే డౌరీ కేసు చాలా రోజుల నుంచి కూడా వరకట్నం అడుగుతున్నారు అన్నారు. అది ఫిర్యాదు లోపల అది విచారణలో తేలిన తర్వాత వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది మొత్తానికైతే ఈ రోజు ఉదయం హరిబాబు ఇటు ఏదైతే వైష్ణవిని హత్య చేసిన తర్వాత పరారయ్యారు, దానికి సంబంధించి వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము, వరకట్నము కేసు కింద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. నిందితుడికి త్వరలోనే పట్టుకుంటామని చెప్పి అయితే సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొరుట్ల. ఇప్పుడు కొరుట్ల ప్రస్తుతం మార్చూరి వద్ద ఉన్నాము, హాస్పిటల్ వద్ద. ఇటు వైష్ణవి హరిబాబు ఏదైతే నిన్న రాత్రి సమయం లోపల హత్య చేసి చంపడంతో అయితే కన్నీరు మున్నీరుగా ఇటు తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు వైష్ణవి హరిబాబు ప్రేమించుకున్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు ఇంట్లో ఇష్టం లేకున్నా గానీ వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకొని వివాహం చేసుకున్నటువంటి నేపథ్యం లోపల తమ ఇంట్లోనే ఉంచుకొని హరిబాబు యొక్క బాగోలు చూసుకున్నారు. హరిబాబు కూడా ప్రస్తుతం మనం ఏదైతే హాస్పిటల్ ఉన్నదో ఈ హాస్పిటల్ లోపలనే పనిచేసేవాడు. మొదట ఇటు వైష్ణవి యూట్యూబ్ సంబంధించినటువంటి వీడియోలు, తర్వాత రీల్స్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల దాన్ని చూసినటువంటి హరిబాబు తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి వైష్ణవి వెంబడి పడడంతో మొదట వైష్ణవి పెళ్లికి నిరాకరించింది. ఆ నిరాకరించినటువంటి సమయం లోపల హరిబాబు ఆత్మహత్య చేసినటువంటి నేపథ్యం లోపల తర్వాత వైష్ణవి ఇంట్లో ఒప్పుకొని వారి యొక్క వివాహాన్ని ఇటు హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోయినా కానీ వైష్ణవి ఇంట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకొని తమ ఇంట్లోనే ఉంచుకొని వారిని బాగోలు చూసుకున్నటువంటి నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల
ఇటు ఏదైతే అదనపు కట్నం కావాలని చెప్పి వేధించేవాడు అని చెప్పి అయితే బంధువులు చెప్తున్నారు. చూడొచ్చు మనకు విజువల్స్ లోపల కూడా వైష్ణవి తల్లి తన ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి వైష్ణవి నిన్న రాత్రి సమయం లోపల హత్య కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏదైతే హరిబాబును కఠినంగా శిక్షించాలి, తమ వైష్ణవిని చంపినట్టుగానే చంపాలని చెప్పి అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికి కూడా హరిబాబు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది పోలీసులు అతని యొక్క జాడ చెప్తలే అంటున్నారు. అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకు గొడవ వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. అది కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. మొన్నటి దినం అయితే వాడు మొత్తం టార్చర్ పెట్టిన వాళ్ళ అమ్మ వాళ్ళు టార్చర్ పెట్టారు. దాన్ని ఇసిపెట్టరా, దాన్ని చంపేయరా, అది అవసరం లేదు, అది అత్తే నేను ఉంచుకోను నీ దగ్గర. హరిబాబుకు ఇంట్లో వివాహం ఇష్టం లేకున్నా గానీ మీరే ఇష్టపడి ఒప్పించి పెళ్లి చేశారు, మీ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఒప్పించినాం చేసుకున్నట్టు మందు తాగిండు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తే సరిది మీ అందరం అన్నదమ్ములు మేము పెద్దబాబులు అందరం కలిసి కొంత పాపం ఆడు చచ్చిపోతే పానం పోతే కలకల అవుతుందని మేము మా బిడ్డను ఒప్పించి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక గతంలో మంచిగా ఉన్నాక తర్వాత ఇట్టని వాళ్ళ అమ్మ టార్చర్ పెట్టుడు, దాన్ని చేసుకు ఎందుకు అవసరం లేదు, చచ్చిపోరా, దాన్ని చంపేయి అది అని మస్తు టార్చర్ పెట్టి ఇద్దరు వాళ్ళ అమ్మాయి మాట లేనాక ఏదో ఒకటి కరెక్ట్ చేసిండు. వాళ్ళ అమ్మ మాట ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మది మ్యాటర్ మొత్తం మా అమ్మతో. నిన్న రాత్రి సమయం లోపల ఎందుకు ఏం గొడవ అయింది వీరికి? అంటే తరచుగా గొడవలు అయితే నిన్న అంటే ఎందుకు నిన్న వైష్ణవి మీద కత్తితో దాడి చేసి సంపాదించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది రాత్రి అయితే నేను అక్కడ లేను సార్. మన వాళ్ళు మా మరదలు ఇద్దరు ఆడున్నారు. పైసలు అది 5 లక్షలు అడిగాడున్నారంట. 5 లక్షలు అడిగితే కట్టం గురించి ఇత్తవయ్యావని కథ టార్చర్ పెట్టే వరకు మా వాళ్ళు పోతారు తర్వాత పోతారని అబ్బు చేస్తుందన్నమాట. ఆన్నే పొడిచి కథం కత్తి పట్టి పొడి చేసింది. ఏమైంది అసలు? అంటే ఎందుకు అంటే వీరికి ఇప్పుడు మీరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత హరిబాబు మీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, అంటే ఎప్పటి నుంచి కట్నం కావాలని చెప్పి అడుగుతున్నాడు? ఎప్పటి నుంచి అడగలేడు. అలా తల్లి అన్న మాటలు తట్టుకోలేక అడుగుడు. రీసెంట్ గా 3 days అవుతుంది అడగబట్టి. 3 days నుంచి ఇవే వేధింపులు. కట్నం 5 లక్షలు తెస్తావతేవా. ఈ బాధ తట్టుకోలేక మా పిన్ని ప్లేస్ ఉన్నది, మా వయసు వాళ్ళ అమ్మ ఆల్రెడీ ప్లేస్ ఉన్నది. నిన్న ఇల్లు కట్టుకుని బతుకుర్రి, నీకు మీ కట్నము కాదు, నీకు డైరెక్ట్ ప్లేసే కొనిస్తున్నా, ఇల్లు కట్టుకుని బతుకున్నా. ఆల్రెడీ ముగ్గు కూడా పడ్డది. ఈ టైంలో ఇలా జరిగింది. అంటే ఏమైతుంది మీకు వైష్ణవి ఏమైతుంది? చెల్లెవుతుంది అంటే మీరు చాలా మీ ఫ్యామిలీ పెద్దదని చెప్పి తెలుస్తున్నది. అందరూ 15 మంది అన్నదమ్ములకు మా ముద్దుల చెల్లెమ్మ ఒక్క చెల్లెమ్మనే. అలాంటి చెల్లెమ్మని చంపిండు. దీని మీద చర్యలు ఖచ్చితంగా గట్టిగా తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా చంపుతాం. ఎందుకంటే మేము గట్టిగా తీసుకుంటాం. నా చెల్లె మీద ఒట్టేసి చెప్తున్నా కానీ దొరుకుతా మాత్రం డేంజర్ ఉంటుంది. అంటే మీ చెల్లెకు వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇటీవల గర్భం కూడా దాల్చినట్టుగా చెప్తున్నారు. అంటే గతం లోపల కూడా గర్భం అయిన తర్వాత తీసేసినట్టు కూడా అంటున్నారు కదా. ఇష్టం లేక నటన చేసి వయసు ఇప్పుడు మనకి ఎందుకు, మనం ఎంజాయ్ చేద్దాం అని ఒక తీపిచ్చిండు, ఒక బాబున పాపను తీపిచ్చిండు. అప్పుడే మేము అర్థం చేసుకుంటే అయిపోవు. ఈయనకి ఇష్టం లేని సంసారం చేస్తుండు, సైలెంట్ కిల్లర్ గా నటన చేస్తున్నారు. మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇట్లా జరిగింది, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈయనకి ప్రెగ్నెంట్లు చేసుకుంటూ పోతుంది కానీ వీటిని ప్రెగ్నెంట్ నచ్చలేదు. ఇది కథ. ఈడు చూడలేక ఫస్ట్ మంది ఈడు ఇళ్ళనే పనిచేసిండు. డాక్టర్ ఇలా ఏం పని చేసిండో మత్తు టాబ్లెట్ ఇచ్చిండు, ఇలా ఓడిచి చంపిండు. అంటే మీరు ఉదయం సమయం వరకు కూడా మీ చెల్లెని చంపినట్టు కూడా తెలియదా మీకు? మాకు తెలియదు. మా పిన్ని చూసి షాక్ అయింది. ఆడు ఫస్ట్ పరారు అయినాకనే మేము మా చెల్లెమ్మ ఇంకా ఎత్తలేదు. మా పిన్ని చూసి అవు నా బిడ్డ ఇప్పటికి లేచి మొంగ అడిగేదాయి, ఛాయ్ తాగేదాయి అని పోయి చూసేసరికి బయట గొల్లెం వేసి ఉన్నది. బయట గొల్లెం పరదా కట్టి ఉన్నది. తీసి చూసేలేపు చెద్దరు కప్పున్నది. చెల్లెమ్మకు కట్టినాక మొత్తం బ్లడ్ ఇదంతా ఇట్లా పొక్కున్నది. ఇక్కడ మెయిన్ ఇక్కడనే పొక్క ఓడిచిన్నాడు. అది దేని బట్టి ఓడిచి ఏం డిమాండ్ చేస్తున్నాడు హరిబాబు? ఎక్కడ ఉన్నట్టు అంటే పోలీసులు ఏమైనా చెప్తున్నారా మీకు? పోలీసులు అనేది ఏం లేదు, మేము కఠిన చర్యలు తీసుకుంటాం అంటారు. కఠిన చర్యలు అంటే ఉరి శిక్ష అంటలేరు, ఇక మేము చేసేది చేద్దామంటారు. కానీ ఉరి శిక్ష తీసుకుంటే బాగుండు. తీసుకోకపోతే గట్టిగా చర్య తీసుకోకపోతే మాత్రం మేము తీసుకుంటాం. ఉదయం నుంచి కూడా పోస్ట్ మార్టం కు మీరు చేయలేని ప్రాబ్లం ఇప్పుడు అంటే సాయంత్రం రిటర్న్ కంప్లైంట్ ఏమైనా రాసిరా? మా చెల్లెకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఒక మొగరలేక బతులని అనుకున్నది. వీడు ఎంట్రీ ఇచ్చి నువ్వు నాకు కావాలని చెప్పానని వెంబడి వాడి మా చెల్లె గురించి వీడు మందు తాగాడు. మందు తాగితే వీడు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పని అనుకొని మా చెల్లె కొద్దిగా కరుణించి వీడిని పెళ్లి చేసుకున్నది. నమ్మి
వాడు అందంగా లేడు, వానికి ఫ్యామిలీ కరెక్ట్ కాదు అని కూడా మమ్మల్ని అందరినీ దూరం పెట్టి కూడా పోయి పెళ్లి చేసుకున్నది గుడికాడ. చేసుకున్నది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది. వాడు ఏం చేసిండు, ముంగడికి వచ్చి అందరు కాలు మొక్కి దండం పెట్టి మా ఇంటి నుంచి నాకు నా ప్రాణానికి భయం ఉన్నది, మా ఊళ్ళో నన్ను చంపేస్తారని చెప్పని ఎవడన్నాడు, ఈ చంపినవాడు ఈ బావ వీడన్నాడు. వీడు అనేసరికి సరే మరి ఆడ చంపేస్తారని చెప్పారని మేము ఇల్లరికి తీసుకపోయి ఇల్లరిక పెట్టుకొని ఇంట్లో ఉంచుకొని వానికి అనుకున్నంత తిండి అనుకున్నంత ప్రతి ఒక్కటి వానికి అందజేసినాం. వాడు అక్కడి నుంచి ఇక్కడికి జాబ్ వస్తుండు, అన్ని తీరులో మెయింటైన్ చేసినాం. ఇలా ఇల్లు కావాలని చెప్పారంటే మా మమ్మీ మా పిన్ని 15 లక్షలు పెట్టి వేరే అక్కడ భూమి కొన్నది వీళ్ళ గురించి. భూమి కొన్నది, బాగా పెట్టుకొని భూమి కొన్నది. వీళ్ళు ఏంటంటే ఎటువంటి లొల్లి లేవు, ఎటువంటి గొడవలు లేవు, కలిసిమెలిసి ఉన్నారు. కథ ఎట్లా జరిగిందని అర్థం కావట్లేదు. తెల్లవారుజాములు వేసేసరికి పలానా ఇంట్లో ఎంత తలుపు కొట్టినా తీస్తలేదు. ఆ కిటికీలు చూసేసరికి ఇట్లా రక్తంగా పడుతుంది. ఏమైంది మీరు సడన్ గా పోయి ఆ డోర్ ఇచ్చేసరికి ఏమైందంటే చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఏం ఫైనల్ గా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? నాకు ఏం లేదు, వానికి ఇప్పుడు మా ఏం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది? వానికి గురిశిక్ష చేయాలి ఖచ్చితంగా, 100% వానికి వెయ్యాలి. ఎందుకంటే వాడు ఒక్కడిని చెప్పలే, 2 ప్రాణాలు తీసిండు. ఒకటి మా చెల్లెని చంపిండు, లోపల ఉన్న మన పిల్ల అదొకటి. దానికి ముందు కూడా ప్రెగ్నెన్సీ కారణం కూడా ఏం చేసిందంటే అంటే సంపదాన ఉద్దేశంతో ప్లాన్ ఉన్నాడు వీడు, కానీ మాకు అర్థం చేసుకోలేదు. వీడు ఏం చేసినట్టు కుండ్రులో ఎంజాయ్ చేద్దామని చెప్పారని ఒక ప్రాణం ఆ టైంలో తీసేసిండు, ఈ టైంలో కూడా ఇంకొక ప్రాణం తీసేసిండు. ఇది మొత్తానికైతే వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఖచ్చితంగా ఈ హరిబాబు ఎవరైతే ఉన్నారో హరిబాబుకు తమ చెల్లె నమ్మించి మోసం చేసి ఇప్పుడు గొంతు పిసికినటువంటి పరిస్థితి, రాత్రి సమయంలో కూడా దారుణంగా హింసించి కత్తితో చంపేశాడు. కాబట్టి ఇప్పటి వరకు అతని ఆచూకీ ఎక్కడ ఉంది, పోలీసుల అదుపులో ఉన్నాడా లేకపోతే పరారయ్యారని ఏం చెప్పడం లేదు. ఖచ్చితంగా హరిబాబును కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేస్తేనే తమ చెల్లెకు న్యాయం జరుగుతుందని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు వైష్ణవి యొక్క బంధువులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యం. మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు హరిబాబు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఆచూకీ చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా పట్టుకోవాలి, లేదు అంటే మేమే అతన్ని చంపుతామని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు వైష్ణవికి సంబంధించినటువంటి బంధువులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఎంతో అంటే దాదాపుగా ఒక 20 మంది కూడా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వైష్ణవి ఒక్కతే చెల్లెలుగా ఉన్నది. చాలా అల్లారు ముద్దుగా పెంచారు. మొదటి నుంచి కూడా ఆమెకు ఇష్టమైనటువంటి అన్ని పనులు కూడా చేసినటువంటి నేపథ్యము. తర్వాత వివాహము ఇటు ప్రేమ వివాహం ఇష్టం లేకున్నా గానీ వైష్ణవి కోసం అతడు మందు తాగడంతో తల్లిదండ్రులే ఇటు వైష్ణవి హరిబాబుల యొక్క వివాహం చేపించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దాదాపుగా ఏడాది తిరగక ముందే వైష్ణవి చనిపోవడంతో అయితే ఉదయం నుంచి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం సమయం లోపల పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి హరిబాబును కఠినంగా శిక్షించాలి, తమ చెల్లె ప్రాణాలు తీసుకున్నటువంటి హరిబాబును ఉరిశిక్ష వేయాలి, లేదంటే మాకు అప్పచెప్పండి, మేమే ఏం చేయాలో చేసి చూపెడతామని చెప్పి అయితే నిన్నటి నుంచి కూడా హరిబాబుకు సంబంధించినటువంటి బంధువులు ఎవరు కూడా తమ కోడలు వైష్ణవి ఉన్నదో వైష్ణవిని చూడడానికి ఇక్కడికి రానటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత చాలా రోజుల నుంచి కూడా ఇటు వైష్ణవి ఇంటి వద్దనే హరిబాబు వైష్ణవి ఉంటున్నారు. మొదట వాళ్ళ తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో వైష్ణవి తల్లిదండ్రులే అతన్ని తన ఇంటికి తీసుకువచ్చి తన ఇంట్లోనే ఉంచి కాపురం పెట్టుకున్నటువంటి పరిస్థితి. అతని కోసము ఇటు జాగా కూడా కొనిచ్చారు, అక్కడ ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇటీవల కాలం లోపల హరిబాబు వాళ్ళ తల్లిదండ్రులతో అటాచ్ అవ్వడం, వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినే కారణంగానే మొత్తం కూడా చెడిపోయి తమ కూతురును వైష్ణవిని వేధించేవాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల దాదాపు ఒక 3 నెలల క్రితము ఇటు హరిబాబు వాళ్ళ కుటుంబంతో అయితే అటాచ్ అయినటువంటి పరిస్థితి. ఆ సమయం లోపలనే హరిబాబును పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు మార్చేశారు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తరఫున బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరి దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు, అదనపు కట్నం కోసం కూడా వేధింపులు ఈ 3 నెలల నుంచి కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే పూర్తిగా ఈ 3 నెలల సమయం నుంచే వైష్ణవికి హరిబాబుకు తరచుగా గొడవలు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల రోజుల లోపల పెద్ద ఎత్తున కూడా తరచుగా గొడవలు అవుతున్నాయి. నిన్న కూడా గతం లోపల అయిన విధంగానే గొడవలు అవుతున్నాయని చెప్పి అనుకున్నారు. కానీ ఈ రోజు ఉదయం సమయం లోపల ఉదయమే లేచి హరిబాబు వెళ్లిపోయినటువంటి నేపథ్యం లోపల తమ కూతురు ఇంకా లేస్తలేదు అని చెప్పి వెళ్లి చూసి బెడం తీసి లోపలికి వెళ్లేసరికి అయితే అక్కడ విగత జీవిగా పడిపోయినటువంటి పరిస్థితి. అప్పటికే ఇటు వైష్ణవి యొక్క తలపైన తర్వాత వీపు పైన పెద్ద ఎత్తున కూడా కత్తిపోట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల రాత్రి గొడవ పడి
హరిబాబు ఆ వైష్ణవిని చంపేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. పెద్ద ఎత్తున కూడా ఇటు ఆందోళన చేస్తారు. కొద్దిసేపటి క్రితమే వైష్ణవ్కు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు కొంతమంది బంధువులు ఉన్నారు, వైష్ణవి యొక్క బంధువులు. వారు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రాత్రి సమయం లోపల గొడవ జరిగినటువంటి సందర్భం లోపల కూడా ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి అయితే షాక్ గురైనటువంటి పరిస్థితి. అసలు రాత్రి ఏం జరిగింది, తెల్లారి లేచి తమ చెల్లె ఉదయం అందరి ముందే లేచి చెల్లె అందరికి టీ తాగేటువంటి చెల్లె లేవపోయేసరికి లోపలికి వెళ్ళి చూసే సందర్భం లోపల చనిపోయి ఉన్నది. అసలు ఏమైంది, రాత్రి ఏమైనా గొడవ జరిగినట్టు మీకు అనిపించిందా? ఈ రోజు ఉదయం వెళ్ళి చూసరికి నైట్ కొద్దిగా గొడవైనట్టు కనిపిస్తే మా పిన్ని మా బాబాయ్ కొద్దిగా కిందికి వచ్చి ఏమైందమ్మా అని ఇట్లా డోర్ కొడితే మా బావ ఎందుకంట కానీ వాడు చూసి ఏం లేదు చిన్న పరిశ్రమ ఆడుకుంటున్నాం అనేసరికి వీళ్ళు కూడా అంటే ఎప్పుడైనా గొడవ జరుగుతున్నాయేమో కొద్దిగా భయపడుతుండే. ఏం లేదుగా అని చెప్పానని సరికి ఏం చెప్పానని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన పని వీడు చేసుకుంటూ కూర్చున్నాడు. వద్దని చెప్పానని ఆ పొడిచి ఇట్లా డోరీస్ వెళ్ళిపోయినా అని బతికించుకున్నట్టు ఆడు చివరి ప్రాణం పోయేదాకా పక్కనే కూర్చొని లాస్ట్ ప్రాణం పోయేదాకా ఆనే పక్క పంట కూర్చొని చివరి ప్రాణం మీద ఉండి ఆడు బయటకెళ్ళి ఇంటి ముంగ డోర్ బయట పెట్టి వాడు ఇంటి ముంగనే ముఖం కడుక్కొని మా ముంగడికి వెళ్ళి మా వాళ్ళని మందులిచ్చుకుంటే వేయండి వాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండేప్పటికి అట్లా వేయండు. అంటే ఈ గొడవలు అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అంటే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. ఎప్పుడు అంటే ఈ 2 నెలల నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పెళ్ళైన స్టార్టింగ్ లోనే వీళ్ళకి లుల్లైనాయి. ఎట్లా లుల్లైనాయి అని చెప్పానంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళ అన్నమ్మకి ఇష్టం లేదు. అయితే ఈ పిల్లాడు అమ్మాయి అంటే ఇష్టం, ఆమె గురించి మందు కూడా తాగాడు. అట్లయితే ఈ పిల్లాడు ఏం చేసిందంటే నేను అక్కడ ఉంటే నాకు ప్రాణాపాయం అని చెప్పానని ఈ పిల్లాడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే సెట్ అయ్యాడు. అక్కడనే మంచిగా వీడికి వచ్చి పని చేసుకుంటాడు. వీళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నారు. ఎంతో అమౌంట్ వస్తుంది వీళ్ళ తరఫున వీళ్ళు వస్తారు. రీసెంట్ గా ఒక 4-3 రోజుల ముందు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి అరే ఆ పిల్ల మనకి ఎందుకు దాన్ని చంపేసాయి అని చెప్పారని రికార్డింగ్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు అది ఒక పెద్ద మనిషి పంపిరాట, మరి అది ఉన్నదా వాళ్ళకి తెలియదు. కానీ ఆ అమ్మాయి మనకి ఎందుకు అని చెప్పని మాట్లాడే మా అమ్మ సెల్ ఫోన్ చేసుకుని అత్తమ్మకి ఇట్లా ఎందుకు అన్నావు అంటే నువ్వు మాకెందుకే, నువ్వు మాకు కడుపు నాకే, మా కొడుకు అయిందా ఇట అయిందా, కట్నం కోసం వేధింపులు ఏం లేవు. అయిందా కట్నం అంటే అడిగేవాళ్ళ 5 లక్షలు కంపల్సరీ అరే పోతాయిన పైసలు తీసుకుని వస్తావా లేకపోతే ఆ అమ్మాయిని చంపేసేస్తావా అని వాళ్ళ తల్లి అన్నది. 5 లక్షలు అమ్మ పోతారు తర్వాత పోతారు అంటే లేదు 5 లక్షలు తీసుకుని వస్తేనే ఇంట్లో ఉంచుకోవాలి, లేకపోతే దాన్ని చంపేసిరమ్మని చెప్పిండు సార్. ఇది ఒక్కడే నా కోరిక సార్, ఇవన్నీ కాదు సార్. ఏంది ఏం కోరుకుంటున్నారు? అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి వైష్ణవి మీ కళ్ళ ముంగటే చనిపోయినటువంటి ఒకటే విషయం సార్, మా కళ్ళ ముంగట ఎందుకు సార్ అటు చంపి నా ఇంటి ముంగటకి వెళ్ళిపోయింది సార్ అటు. ఎందుకంటే అందరికి ఆడపిల్లలు ఉన్నారు, అందరికి సంసారం ఉన్నది. ఒక ఆడపిల్ల చనిపోయిందంటే దాన్ని ఆలోచించాలి మనం చూత. ఆ బిడ్డ చనిపోయింది, ఆ బిడ్డకు కొంచెం న్యాయం జరగాలని నా కోరిక ఉన్నది. ఏం జరిగితే న్యాయం జరుగుతుంది ఇవాళ ఆయనకి చెప్పనా సార్, ఇవాళ మనం ఆడు చంపుకుంటా పోతురు, అందరు చంపుకుంటా పోతురు. 3 నెలల బెయిల్ మీద వస్తురు, ఆటలాడుతురు. ఇవన్నీ కథలు కాకుండా సార్ వాళ్ళు ఎప్పుడు ఇట్టిన అయిపోతుంది. 3 నెలలకు ఎల్లుడు బెయిల్ తీసుడు ఎత్తుడు పోడు ఉంటది. ఆయనకి తన శిక్ష మంచిగా శిక్ష ఉరి శిక్ష పడాలి, లేకపోతే లైఫ్ లాంగ్ అటే ఉండాలి సార్. ఆ కోరిక ఉండాలి సార్. అందరికి కోరుకుంటున్నా, సీఏలకు ఎస్ఐలు ఎస్పీలకు కలెక్టర్కు అందరికి సంతోషం. ఈ చీర చేసుకుని నా బిడ్డని నా బిడ్డ చనిపోయినందుకు ఆడసూద కంపల్సరీ చనిపోవాలి సార్. అసలు ఆడపిల్లని చంపినోడు ఆడు శిక్ష పడాలి. శిక్ష పడితేనే పోతే, శిక్ష పడకపోతే కంపల్సరీ ప్రాణం అందిస్తాం సార్. ఈ చీర చేసుకుంటే మాకు సంతోషం. చీర చేసుకోకపోతే ఎంత లాస్ట్ వరకు ఎన్ని సంవత్సరాలు అనేది పోరాటం అవుతుంది సార్. మేము ఖచ్చితంగా అంటే ఉరి శిక్ష పడకపోతే మీరే మీ చేతుల్లో మా సోదరు పోరాటం మేము సాయిస్తాం సార్. మా కంపల్సరీ ఇది మొత్తానికైతే కఠినంగా శిక్షించాలని చెప్పి అయితే కోరుకున్నారు. మొత్తానికైతే తమ చెల్లె అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చెల్లె తమకు అంటే పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఈ నేపథ్యం లోపలనే జరిగినారు. ఒకసారి వాళ్ళు ఏం ఫిర్యాదు ఏం చేశారు? వాళ్ళు అంటే ఫిర్యాదు ఏమని ఇచ్చారు? అతని మీద ఏమైనా చేశారా? ఏమని ఫిర్యాదు చేశారు? ఇప్పుడు వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు వైష్ణవి వాళ్ళ ఫాదర్ దుర్గా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం. డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు హరిబాబు ఎక్కడ ఉన్నాడు? మీ అదుపు లోపల ఉన్నాడా? అంటే ఇప్పుడు ఉదయం సమయం లోపలనే అతను పారిపోయారని చెప్పి ఇంకా పరారీలో ఉన్నాడు, ఇంకా అదుపులోకి తీసుకోలేదు. విత్ ఇన్ షార్ట్ టైం మేము అదుపులోకి తీసుకుంటాం. ఇప్పుడు వైష్ణవ్ సంబంధించిన పోస్ట్ మార్టం అయిపోయింది సార్, కంప్లీట్ అయింది. ఇది ముఖ్యంగా వైష్ణవ్ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయిపోయినటువంటి నేపథ్యం లోపల చాలా మంది కూడా ఉదయం సమయం నుంచి కూడా చేస్తున్నారు. ఏంది అంటే ఇప్పుడు
వైష్ణవికి మీ బిడ్డ తల్లి తిరిగి రాదు, ఏం కావాలని కోరుకుంటున్నారు? హరిబాబుకు ఎలాంటి శిక్ష పడాలని? మేము కోరుకునేది ఏంటంటే ఈ భూమండలం మీద స్త్రీ జాతి జన్మనిచ్చేది స్త్రీ జాతి. ఆడది లేకపోతే మగోళ్ళు లేడు, మగోళ్ళు లేక ఆడది లేదు. కాబట్టి ఈ రోజులలో ఆడి జాతి తక్కువై ఎవరి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో పిల్లలు దొరకక అంత బాధపడుతున్నారు. కానీ వానికి అనుకోకుండా వచ్చి ఇంట్లో వచ్చి కావాలని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి హరిబాబుకు ఈ చట్టం ఎంత శిక్ష ఇచ్చినా ఆయనకి మరణ శిక్ష కూడా తక్కువ సార్. ఇక మేము ఏం చేయలేం. చట్టమే కానునే అతనికి ఎంత శిక్షతో ఉరి శిక్ష ఇచ్చినా అతనికి తక్కువ అటువంటి శిక్ష ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తర్వాత వైష్ణవి హరిబాబు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత మొదట వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పి హరిబాబు వెంబడి పడ్డా గానీ ఒప్పుకోకపోవడంతో అతడు ఆ మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యం లోపలనే ఇటు వైష్ణవికి సంబంధించినటువంటి బంధువులు తమ కూతురును ఎంతో ఇష్టంగా ప్రేమించాడు, చాలా వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు అనుకొని వాళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయడం కూడా జరిగింది. పెళ్లి అయ్యేటువంటి సందర్భం లోపల హరిబాబు యొక్క బంధువులు ఒప్పుకోకపోయినా కానీ తమ ఇంట్లోనే వారికి షెల్టర్ ఇవ్వడం జరిగింది, తామే భూమి కొనియడం జరిగింది, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇటీవల హరిబాబుకు సంబంధించినటువంటి అమ్మా నాన్న మళ్ళీ హరిబాబు మనసు మార్చేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి అయితే వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే హరిబాబు యొక్క తల్లిదండ్రులు మనసు మార్చడం వల్లనే వైష్ణవి పైన కక్ష పెంచుకొని వైష్ణవిని రోజు హింసించేవాడు. నిన్న రాత్రి సమయం లోపల మొత్తం చంపి అతని యొక్క మొత్తం ప్రాణాలు పోయేంత వరకు కూడా దాడి చేసి అక్కడే ఉండి ఉదయం పరారయ్యాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ వైష్ణవిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి, లేదు అంటే తామే ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని మేమే చంపుతామని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే వైష్ణవికి సంబంధించినటువంటి ఇటు ఏదైతే పోస్ట్ మార్టం కూడా పూర్తయినటువంటి నేపథ్యం లోపల వైష్ణవి యొక్క స్వగ్రామానికి తరలించేందుకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.